ఏకంగా 8 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను వివాహం చేసుకొని వారితో బ్యాంక్ లోన్స్ పెట్టించి అనంతరం ఆ డబ్బుతో పారిపోయి ఈ ప్రక్రియలో కోట్ల రూపాయలు సంపాదించిన ఓ వ్యక్తి వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇత్తగాడి వివాహాల జాబితా వెలుగులోకి వచ్చింది. ఒక మోసగాడు ఏకంగా 8 మంది గవర్నమెంట్ టీచర్స్ ని వివాహం చేసుకున్నాడు. వారిలో ఎక్కువ మందిని బ్యాంక్ లోన్స్ తీసుకునేలా ఒప్పించాడు. అనంతరం ఆ డబ్బు తీసుకుని పారిపోయేవాడు. ఈ ప్రక్రియలో కోట్ల రూపాయల డబ్బు సంపాదించినట్లు చెబుతున్నారు. ఆ వివరాలేమిటో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. ఉత్తరప్రదేశ్లోని సోన్భద్రలో ఇద్దరు మహిళా ప్రభుత్వ టీచర్లు పోలీసులను ఆశ్రయించారు. తమ భర్త పేరు రాజన్ గెహ్లాట్ అని ఇద్దరు ఫిర్యాదు చేశారు. తమను వివాహం చేసుకొని అనంతరం డబ్బుతో పారిపోయాడని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరితో పాటు మరో 6 ప్రభుత్వ టీచర్లు అయిన మహిళలను రాజన్ గెహ్లాట్ మోసం చేసినట్లు చెబుతున్నారు. స్థానిక అంబేద్కర్ నగర్ కు చెందిన ఓ గవర్నమెంట్ టీచర్ అయిన ఒక మహిళ 2014లో ఆన్లైన్ మ్యారేజీ పోర్టల్ ద్వారా రాజన్ గెహ్లాట్ ను కలిసినట్లు పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలో రాజన్ గెహ్లాట్ తనను తాను ప్రభుత్వ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడని, ఆ తర్వాత ఇద్దరు వివాహం చేసుకున్నామని వెల్లడించారు. ఈ క్రమంలో 2016లో తనకు కొంత భూమి, కొన్ని ఇల్లు కట్టించాలని కోరుకుంటున్నట్లు చెప్పి 40 లక్షల రూపాయల బ్యాంకు రుణం తీసుకునేలా చేశాడని ఆ మహిళ ఆరోపించింది. రుణం పొందిన అనంతరం అతడు ఒకరోజు అకస్మాత్తుగా తన జీవితం నుంచి అదృశ్యమైనట్లు తెలిపారు. సంవత్సరాలుగా అతడి కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే 2020లో స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్లు వెల్లడించారు. అయితే ఈ ఏడాదిలో ఆ మహిళ సంత్ కబీర్ నగర్ కు చెందిన మరో టీచర్ను కలిసింది. అయితే ఆమె కూడా రాజన్ చేతిలో మోసపోయినట్లు తెలుసుకుందంట. 2019లో అతడు తనను కలిశాడని, తనను తాను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారిగా పరిచయం చేసుకున్నాడని ఆ రెండో మహిళ తెలిపింది. ఈ క్రమంలోనే 2002లో ఇల్లు కట్టుకోవడానికి గాను 42 లక్షల రూపాయలు అవసరమని ఆమెకు కూడా చెప్పి బ్యాంక్ రుణం తీసుకోవాలని అడిగాడని తెలిపారు. ఆమె బ్యాంక్ లోన్ తీసుకోగానే ఆ డబ్బుతో అతను పరారైపోయాడని తెలిపారు. ఇలా వీరిద్దరే కాదు, మరో 6గురిని మోసం చేసినట్లు చెబుతున్నారు. దీనిపై స్పందించిన సోన్భద్ర అడిషనల్ ఎస్పీ కలూ సింగ్ బాధిత మహిళల ఫిర్యాదు మేరకు నిందితుడు రాజన్ గెహ్లాట్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే నిందితుడు పరారీలో ఉన్నాడని అతని కోసం వెతుకుతున్నట్లు చెప్పారు.